నమస్తే మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ కార్యాలయాల కోసం 26 జిల్లాల్లో 26 పార్టీ కార్యాలయాలు నిర్మించాలని చెప్పేసి మొత్తం 433 కోట్ల విలువైన భూమిని కేవలం 14 లక్షల చొప్పున, అంటే 1000 రూపాయలకి ఎకరం 1000 రూపాయల చొప్పున లీజుకు తీసుకోవడం ఇవ్వటం జరిగింది. అంటే మరి చేతుల అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇంత దారుణంగా ఇంత తక్కువ ధరకి ఇవ్వటం ఎంతవరకు సమంజసం అంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏమి పేద పార్టీ ఏం కాదు, సిపిఎం లాగానో లేకపోతే ఇది కొత్త ప్రాంతీయ పార్టీ లాగా కాదు. దాని దగ్గర దాదాపు 400 కోట్లు ఉన్నాయి ఆ పార్టీ సంబంధించి ఆ అకౌంట్లో ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చింది. మరి ఆ డబ్బంతా కనీసం ఖర్చు చేయకుండా ఇంత తక్కువ ధరకి కేవలం 1000 రూపాయలకి కేటాయించడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? అంతా నా ఇష్టం, అడగేయటానికి మీరెవర్రా అన్న చందంగా ఉంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంది. ఈరోజు 13 జిల్లాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని అశాస్త్రీయ విధానంతో 26 జిల్లాలు చేశాడు. ఆ జిల్లాలు ఏంటంటే పార్లమెంటు క్రైటీరియాగా తీసుకొని జిల్లాలు ఏర్పాటు చేయటం, అది అశాస్త్రితమైనటువంటి విధానం. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ప్రజలకి డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఏంటంటే రాజధాని ఏ విధంగా అయితే అన్ని జిల్లాలకు సమాన దూరంలో ఉండాలని నిర్ణయించుకున్నారు, అదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రం కూడా సెంటర్లో ఉండి అన్ని జిల్లాలకి సమాన దూరంలో, అన్ని మండలాలకి అన్ని గ్రామాలకి సమాన దూరంలో ఉండేదని ప్రాతిపదిక తీసుకోవాలి. ఇప్పుడున్న 175 మంది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ 25 మంది పార్లమెంటేరియన్లను కూర్చొని పెట్టుకొని ఒక శాస్త్రీయ విధానం లేకుండా జిల్లాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సరే, నూతన జిల్లాలు ఏర్పాటు చేసినాం. ఆ నూతన జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు నూతన జిల్లాల అన్ని కలెక్టర్ ఆఫీసులు, అన్ని అంటే జిల్లా పరిషత్ ఆఫీసులు, ఈ ఎస్పీ ఆఫీసులు, వివిధ రకాల అంటే అన్ని రకాల ఆఫీసులు ఏమైనా ఏర్పాటు చేశాడా? పేరుకే బోర్డులు తగిలిచ్చారా, అన్ని అద్దె బిల్డింగ్లో నడుస్తున్నాయి. కానీ ప్రభుత్వ భూమి ఇంత దుర్మార్గంగా ఆ ఇచ్చేవాళ్ళు ఎలా ఇచ్చారో పర్మిషను, ఆ తీసుకునేవాళ్ళు ఎలా తీసుకున్నారో అంతా నా ఇష్టం అన్న రీతిలో ఈరోజు ప్రతి జిల్లా కేంద్రంలో వాళ్ళ పార్టీ ఆఫీస్, అంటే నీదొక్కటే ఉందా పార్టీ? అంటే భారతదేశంకి లేవా? కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎప్పుడు పుట్టింది? కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ ఎప్పుడు పుట్టింది? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పుట్టింది? అంటే ప్రభుత్వ కార్యాలయాల కోసం కూడా భూమిని కేటాయించకుండా తన పార్టీ కోసం కేటాయించుకున్నారా? ఎస్. కలెక్టర్ ఆఫీస్ కూడా ఇవ్వకుండా? లేవు, కలెక్టర్ ఆఫీసులు లేవు. ఏ జిల్లాలో ఉండేవి చెప్పండి. పలానా జిల్లాలో కట్టాడని చెప్పండి. ఇప్పుడు నూతన జిల్లాల్లో ప్రభుత్వ ఆఫీసులు కట్టాలి కదా, ఎక్కడ కట్టాడు అంటే ఆయన శంకుస్థాపన చేసి రిబ్బన్ కటింగ్ చేసేవాడు కదా కట్టుంటే. ఇప్పుడు నూతన జిల్లాలు ఏర్పాటు చేసావు సరే, అశాస్త్రీయ విధానంతో. నూతన జిల్లాలకు సంబంధించిన బిల్డింగ్లు ఎక్కడ కట్టావు? ఒకటన్నా రిబ్బన్ కటింగ్ చేయలేదు ఎందుకని? అర్థమవుతుందా? అంటే అన్ని రకాల డిపార్ట్మెంట్లో ఒక 5 ఎకరాల స్థలం తీసుకొని 5 ఎకరాల్లో కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, జిల్లా పరిషత్ ఆఫీసు, డోమా ఆఫీసు, ఇరిగేషన్ ఆఫీసులు అన్నీ ఒకే చోటకు వచ్చేటట్టు నిర్మాణం చేసి ఉండొచ్చుగా. కనీసం వాళ్ళ సొంత జిల్లాలన్నా చేశాడా? వాళ్ళ సొంత జిల్లాను కూడా డివైడ్ చేశాడు కదా 2 జిల్లాలుగా, ఒకటి అన్నమయ్య జిల్లాగా, ఒకటి కడప జిల్లాగా. ఏ జిల్లాలో కట్టాడు? అంటే ఈయన పార్టీకి 1000 రూపాయలా? ఎంత దుర్మార్గం! 1000 రూపాయలా? రేపు రాబోయే ప్రభుత్వం ఏంటంటే వీటన్నిటిని రద్దు చేసేసి అవన్నీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేసుకోవాలి. ఆ భూములన్నింటినీ, ఆ బిల్డింగ్లన్నీ అన్నింటినీ కూడా మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. మనం గతంలో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఒక్క ఆఫీస్ కూడా ఉండేది కదా, కేవలం లోటస్ పాండ్ దగ్గర మాత్రమే తను పార్టీ ఆఫీస్ నడిపిన వ్యక్తి ఇప్పుడు జిల్లాకు ఒక కార్యాలయం నిర్మించాల్సిన అవసరం వచ్చింది. అది కూడా ప్రభుత్వ భూమిని అంత చీప్గా కొట్టేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి నేను అడుగుతున్నాను. నేననేది అదే. ఇప్పుడు రాజ్యాంగం పనిచేయటం లేదు, చట్టం పనిచేయటంలోనూ అతను ఒక ఫ్యూడల్గా రాజులాగా భావించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అన్నీ నేనే మీకు అంటున్నాడు. కాబట్టి నేనంటుండేది ఏంటంటే రేపు రానున్న కాలంలో ఏం చేయాలంటే ఆ ప్రభుత్వంలో ఒక చట్టం ఉంది. వీళ్ళందరూ ఏంటంటే చట్టాలు చాలా ఉన్నాయి. చట్టాలు జగన్మోహన్ రెడ్డికి ఏం చుట్టాలు కాదు. నిన్న అరుణ్ జైట్లీ ఒక చట్టం చేశాడు కేంద్రంలో ఎలక్టోరల్ బాండ్ల మీదనే. ఏమైంది? 5 మంది జడ్జీలు కూర్చున్నారు. దేశ అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టులో చంద్రచూడ్ గారి నాయకత్వంలో ఎలక్టోరల్ బాండ్లు అనేవి లంచగొండితనాన్ని ప్రేరేపించటమే. కాబట్టి ఎలక్టోరల్ బాండ్ దేశ ద్రోహానికి సంబంధించినది కాబట్టి రద్దు చేసేసాడు. అరుణ్ జైట్లీ గారు చేశారన్నమాట. అప్పుడు ఎలక్టోరల్ బాండ్లు కంపెనీల కాడ లంచాలు తీసుకోవడం అంటే ఓటర్లని పొరలో పట్టడమే.
రెండోది ఏం చెప్పాడు, సమాచార హక్కు చట్టం ఎవరు ఇచ్చారు పార్టీకి డబ్బులు చెప్పకూడదంట. అటువంటప్పుడు సమాచార హక్కు చట్టం ఎందుకు పార్లమెంటు ఆమోదించింది? జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన మినీ సామ్రాజ్యాలు ఆయన నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యాలాగా ఇండస్ట్రియల్ సామ్రాజ్యం నిర్మించుకున్నాడు కదా. అలాగా ఈ కంపెనీలు ఎలా నిర్మించుకున్నాడు అట్టే పార్టీ ఆఫీసులు నిర్మించుకున్నాడు. ₹1000 ఎకరాకు లీజు కంటే ఇప్పుడు అన్ని పొలిటికల్ పార్టీలు ఏం చేయాలంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని రూపాయలని కాదండి, ఇప్పుడు ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చినా కానీ అంత అవసరం ఏమొచ్చింది? పార్టీ కార్యాలయం జిల్లాకు పార్టీ కార్యాలయాన్ని లీజుకి ఇవ్వకూడదు. పార్టీ మొత్తం కూడా ఏంటంటే ఒకచోట, అంటే రాష్ట్రంలో రాజధానిలో ఒక చోట ఇస్తారు అన్ని పార్టీలకి. నాకు ఇది ఎలా అనిపిస్తుంది అంటే, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ దగ్గర పార్టీ కార్యాలయం పేరుతో ఈ భూములు దోచేయాలనే ప్రక్రియలాగా ఇది అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో లోటస్ పాండ్ దగ్గర నుంచి పార్టీ నడిపిన వ్యక్తి జిల్లాకు ఒక పార్టీ కార్యాలయం నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఆలోచిస్తే నాకు అదే అనిపిస్తుంది. ఇప్పుడు నేననేది ఒకటి చెప్తాను అమృత్, శ్రద్ధగా అనేది. ఈరోజు 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారుగా, 25 మంది ఎంపీలు ఉన్నారుగా. సింపుల్ పాయింట్ చెప్తాను. ఏ పార్టీ ఎమ్మెల్యేనే కావచ్చు, ఒక ఎమ్మెల్యే దాదాపుగా 2,34,000 మంది ఓటర్లకి ఒక 8 మండలాలకు 6 మండలాలకు ఒక ఎమ్మెల్యే ఉంటాడుగా. ఇవాళ తెలంగాణలో ఏం జరిగిందో తెలుసా నీకు? ప్రతి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టారు, ప్రభుత్వమే కట్టింది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టారు, కట్టి దాన్ని ఫిక్స్డ్ ఆస్తిగా ప్రభుత్వానికి వస్తుంది. ఎవరు ఎమ్మెల్యే అయినా ఏ పార్టీ ద్వారా ఎన్నుకోబడినా అక్కడ ప్రజలందరికీ అందుబాటులో ఎమ్మెల్యే ఉండేటట్టు ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టారనమాట. అటువంటివి కట్టొచ్చుగా. అంటే 175 నియోజకవర్గాల్లో ఒక సెంటర్ పాయింట్ చేసి, నియోజకవర్గానికి సెంటర్ పాయింట్ చేసి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కానీ కడితే ప్రజలు ఏమన్నా అవసరాలు ఉన్నాయనుకో పోయి అక్కడ లెటర్లు పెట్టుకుంటారుగా. మంచి ఆలోచన. ఇది తెలంగాణలో జరిగింది. తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో ఉంది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అనమాట. ఎమ్మెల్యే ఏంటంటే అసెంబ్లీ అయిపోయిన తర్వాత, సెక్రటేటర్ పనులు అయిపోయిన తర్వాత ఆయన ఏం పోయి తన క్యాంప్ ఆఫీసులో రోజు, ఎందుకంటే నెల జీతం తీసుకుంటాడుగా. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బు ఎమ్మెల్యేకి ₹5,00,000 వస్తుంది. ఇది జీతం కానీ, అవిలెన్స్లు కానీ, రెంట్ కానీ ఇవన్నీ. మళ్ళీ ఆయన దగ్గర ఒక గవర్నమెంటు ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారిని ఎమ్మెల్యే దగ్గర పెడతారు. ఒక 5 మంది స్టాఫ్ కూడా ఇస్తుంది గవర్నమెంట్. వాళ్ళకి వేతనాలు, జీతభత్యాలు అన్నీ ఇస్తారనమాట. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే ఒక్కడే ఉండడు, గవర్నమెంట్ కూడా ఒక స్టాఫ్ని ఇస్తారు. ఒక 3 మెంబర్ కానీ 5 మెంబర్ కానీ ఇస్తారనమాట. ప్రజలకు ఏదన్నా అవసరం వచ్చింది, ఏదన్నా సంక్షేమ పథకం అందుబాటులో లేదు ల్యాండ్ ఏదన్నా గ్రాబింగ్ జరిగింది, ఇటువంటి విషయాలన్నీ ఎత్తుకుపోయి సామాన్యుడు ఎమ్మెల్యే ఆఫీసులో ఇచ్చుకుంటే ఆయన పీపుల్ రిప్రజెంటేషన్గా ఉన్నాడు కాబట్టి సంబంధించిన శాఖ ఆఫీసుకు పంపించి దాని వివరాలు తెప్పించుకునే దానికి ప్రజలకు అందుబాటులో ఉంటుందిగా. అటువంటి నిర్మాణాలు చేయొచ్చుగా. అంటే ఈయన ఒక KGF సినిమాలాగా ఈయన భూములన్నీ ఎకరాకి ₹1000 చొప్పున లూచు పక్కన తీసుకోవడం, ఇది దాదాపు 433 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ భూముల్ని తన పార్టీ ఆఫీసులు కట్టుకుంటుందంటే ఇది తీవ్రమైన దోపిడీకి దారితీస్తుంది. కాబట్టి దీన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా వ్యతిరేకించాలా, ఖండించాలా. ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించుకుంది. దాని మీద చాలా నానయాగి చేశారు, దాన్ని పడేయాలని చెప్పేసి కూడా కోర్టుకు వెళ్ళారు. మరి అలాంటి పార్టీ ఇలాగ రాష్ట్రానికి ప్రతి జిల్లాకు ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలనేది నిర్ణయం తీసుకోవటం, అది కూడా ₹1000 లీజు తీసుకోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పొచ్చు. అలాగే మనం చూసాం, లులు మాల్కి ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకున్నారు. అది దాదాపు 8,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే ఉపయోగపడే భూమిని. అలాగే ఏషియన్ పేపర్ పల్ప్ ప్రకాశం జిల్లాలో కొన్ని వేల ఎకరాలు కంపెనీకి ఇస్తే దాన్ని కూడా తీసుకున్నారు. అంటే 37,000 మందికి ఉద్యోగ కల్పన కల్పించేది, ప్రజలకు ఉపాధి కల్పించేది, ఉద్యోగాలు కల్పించే వాటికి భూములు ఇవ్వకుండా తన ఇష్టం మాత్రం తన పార్టీకి కేటాయించుకునేది చాలా దుర్మార్గమైన చర్య అండి. ఇది దుర్మార్గం. అంటే క్యాబినెట్ ఏం చేస్తున్నారు? కలెక్టివ్ డిసిషన్ కదా, ముఖ్యమంత్రి ఒక్కటి నిర్ణయం ఉందో. ఇప్పుడు ముఖ్యమంత్రి నిర్ణయం, క్యాబినెట్ అంటే క్యాబినెట్లో ఎవరైనా ఒక్కరైనా కానీ ముఖ్యమంత్రి తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు చెప్పే అంత స్థాయి ఎవరికైనా ఉందా? ముఖ్యమంత్రికి ఎంత పవర్స్ ఉంటాయి, క్యాబినెట్ మినిస్టర్కి కూడా అంతే పవర్స్ ఉంటాయి. వాళ్ళకి మినిట్స్ బుక్ ఉంటుంది, మనం ఇద్దరం మాట్లాడుకున్నట్టు ఉండదు. క్యాబినెట్ మీటింగ్ పెట్టి క్యాబినెట్లో రిజల్యూషన్ పాస్ చేసి ₹1000 బయటికి పోవాలన్నా క్యాబినెట్ తీర్మానం లేకుండా, గవర్నమెంట్ జీవో లేకుండా, అసెంబ్లీ ఆమోదం లేకుండా ఏ పని చేయటానికి లేదు. చట్టం అదే చెప్తుంది, రాజ్యాంగం అదే చెప్తుంది. దీని మీద మరి కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా? మరి ప్రజలకి న్యాయం జరిగే అవకాశం, ఎందుకంటే ప్రజల 60 రోజుల్లో ఎలక్షన్ ఉంది కదా, ప్రజలు తీర్పిస్తారు.
మాడు బగిలిపోయే తీర్పిస్తారు యువజన శ్రామిక రైతు పట్టి. రానున్న ప్రభుత్వం ఇటువంటి చర్యలన్నిటి మీద యాక్షన్ తీసుకొని ఒక విజిలెన్స్ కమిషన్ వేసి, ఇప్పుడు తెలంగాణలో ఏసీబీ విజిలెన్స్ కమిషన్ వేసి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో చూస్తున్నాం కదా మనము. పత్తి కాళేశ్వరం మీద విజిలెన్స్ కమిషన్ వేశారు. అదేవిధంగా ఏసీబీ యాంటీ కరప్షను ఒక్క అధికారిని పెట్టుకుంటే 400 కోట్లు పెట్టింది. ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్ ముందు ఈ ప్రతీకార రీత్య తీసుకుంటున్న ఆలోచనలో కానీ ఇప్పుడు ఎంటైరు చాలామంది గవర్నమెంట్ ఆఫీసర్లు జైలుకి పోతారు. ఫైళ్ళు అన్నీ రెడీ అయిపోయినాయి తెలంగాణ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి మారిన తర్వాత. ఇప్పుడు కాగ్ నివేదిక వస్తుంది, బడ్జెట్లో చూపించకుండా దాదాపు తెలంగాణలో 1,80,000 కోట్లు అప్పులు చేసిందంట. నిన్నే కాగ్ రిపోర్ట్ బయట పెట్టింది, అర్థమవుతుందా? తర్వాత విద్యుత్ 3 రూపాయలకే మేము కొంటామని చెప్పి ₹6.40 పడుతుందంట విద్యుత్ శక్తి. అంటే ఈ దొంగ లెక్కలు ఇప్పుడు బడ్జెట్లోకి రాని అప్పులు అనేవి జగన్మోహన్ రెడ్డి ఎంత చేసిండనేది ఎవరికి తెలియదు. కాబట్టి అంతా ఆయన ఇష్టారాజ్యం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా పరిపాలన చేస్తుండేది నేను నమ్మను. ధనుంజయ రెడ్డి అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, టోటల్ గవర్నమెంట్ని అతను గుప్పిట్లో పెట్టుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి ద్వారా జరుగుతుంది. సీఎం ఆఫీసులో ధనుంజయ రెడ్డి ద్వారా జరుగుతుంది. కాబట్టి నేను అంటుండేది ఏంటంటే, ఇప్పుడు శ్రీలక్ష్మి గతం జైల్లోకి పోయింది ఐఏఎస్ ఆఫీసరు. ఆమె తెలంగాణ క్యాడర్లో ఉంటే తెలంగాణ క్యాడర్ అంటే ఏపీకి ఏపించింది. ఇప్పుడు ఈ మున్సిపల్ శాఖ కార్పొరేషన్ శాఖ కార్యదర్శి ఎవరు? ఆమె హైకోర్టుకి సంబంధించిన వాళ్ళకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీకి, ఐపీఎస్, ఐఏఎస్ క్వార్టర్స్ కట్టారు కదా, వాళ్ళ ఇళ్లల్లో లేకుండానే వాళ్ళ ఇళ్లల్లోనే ఉన్నారు. కాబట్టి మేము బ్యాంకులకి ఎన్పిఏ అయిపోతామని చెప్పి ఆమె కదా, ఆ శ్రీలక్ష్మియే కదా. అంటే ఈ జైలు పక్షులు అందరూ పోయి ఆడ చేరిపోయి వాళ్ళందరూ రూలింగ్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ జైలు పక్షుల కింద పరిపాలన చేసుకుంటా ఉంది. కాబట్టి ఇది దుర్మార్గమైనటువంటి పరిపాలన. 90 రోజుల్లో అంటే మే 28 నాటికి గవర్నమెంటు, అంటే ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్నాం కాబట్టి ఇంకా మిగిలింది మార్చి, ఏప్రిల్, ఈ 2 నెలలు అయిపోయిందంటే ఇంకా 60 రోజులు అయిపోయిందంటే కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఎలక్షన్ కోడ్ వచ్చేసిందంటే ఇంకా ఏమి ఉండదు వీళ్ళ చేతల్లో. ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యం లేకపోద్ది. రేపు రాబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వీటి మీద, ఈ దుర్మార్గాలన్నిటి మీద స్పెషల్ విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరోని కూడా దింపి ఎవరెవరైతే ప్రభుత్వ ఆఫీసర్లు, ఎవరైతే సెంట్రల్ ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లు చట్టానికి విరుద్ధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేశారో వీళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలా రాబోయే ప్రభుత్వం. వాళ్ళకి తగిన శాస్తి చేయాలంటే రాబోయే ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలను సంరక్షించాలా. ఈ జగన్మోహన్ రెడ్డి లూటీ చేసినటువంటి పార్టీ ఆఫీసుల పేరుతోటి ఆ భూములన్నీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఖచ్చితంగా తీసుకుంటుంది కూడా. నేను కూడా అదే కోరుకుంటున్నానండి. 433 కోట్ల విలువైన భూమిని 14 లక్షల కోట్లు వేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. రాబోయే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి. అలాగే ఇలా అడ్డగోలుగా కేటాయించిన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఏదైనా సంబంధిత అధికారులకు కూడా శిక్ష పడాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే అండి. నమస్తే.